మల్లి గారు కొన్ని చిన్న చిన్న 2-3 వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుందాం. అదేంటంటే మీరు రాసే పుస్తకాలు, మీరు చేసే రచనలు, మీ పుస్తకాలు, మీ నవలలు, మీ రచనలు, ఆ పుస్తకాలకి జనరల్గా ఎవరైనా రచయితలు అంకితం ఇస్తుంటారు ఎవరికో ఒకళ్ళకి, లేకపోతే ఫోర్వర్డ్ రాస్తుంటారు, ముందు మాట అంకితం. మీ పుస్తకాలకి వేటికి అవి ఉండవు, ఎందుకట్లా? అది దాన్ని కూడా నేను నమ్మను. నేను ఫస్ట్ బుక్ పబ్లిష్ చేసినప్పుడు చిన్నవాడిని, ఇంకా నేను అనుభవం ఏం లేనివాడిని. ఇప్పుడు ఇందా చెప్పానే అమ్మ మనసు అనేసి ఇలా పిల్లల్ని హద్దుకుని పిల్లవాళ్ళు కథ, అలాంటి సీరియస్ కథలు మొత్తం నేను వేసిన ఫస్ట్ కథల సంకలనం అది. నేను రాసిన సీరియస్ కథలు. దానికి నేను మామూలుగా పబ్లిష్ చేసేసి ముందు మాట నేనే రాసుకున్నాను. దానికి ఏం రాశానంటే, ఇప్పుడు ఎవరన్నా ముందు మాట రాస్తారు, ఎవరినన్నా ముందు మాట రాయమంటారు ప్రముఖ రచయితని. రాయమన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఇస్తాం. ఆయన చదువుతాడు, చదివి ముందు మాట రాస్తాడు. ఈ కథలన్నీ బేకార్ కథలని రాయడు ఎవరు, ఇది వాస్టుకున్నాయని రాయరు. వాళ్ళు నన్ను పొగుడుతూనే రాస్తారు. మళ్ళీ చాలా పైకి వస్తాడు. ముందు శైలి బాగుంది, రచనా శిల్పం బాగుంది, శైలి బాగుంది, అన్నీ చక్కగా బాగా రాశాడు, ముందు పెద్ద రచయిత, ఇదే వాళ్ళు రాస్తారు, ఇదే రాస్తారు. అది నాకు సంతృప్తి ఉండదు. నిజంగా ఆయన రాశాడో తెలీదు, నిజంగా ఊరికే రాశాడో తెలీదు. ఓకే. సో అది నాకు వద్దు, అలాంటిది వద్దు. ఇంకా అంకితం అంటారా, నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకి అంకితం, ఇవన్నీ నాకు పడదు. మనసులో అభిమానం ఉండాలి, కానీ నాకు తల్లిదండ్రుల మీద ఎంత అభిమానం ఉంది అన్నది ఊళ్ళో ప్రపంచానికి మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. అందుకనే అది కూడా అవాయిడ్ చేశాను. ఎందుకంటే ఆటోమేటిక్గా అందరూ అదే రాస్తారు, తల్లిదండ్రుల పాదపద్మాలకి జన్మనిచ్చిన. నాకు కాకపోతే ఇంకోళ్ళకి ఇచ్చుండేవాళ్ళు జన్మ, అంతే కదా. నేను పుట్టకుండా ఇంకోళ్ళు పుట్టినా నన్ను కనాలని కనలేదు కదా, మళ్ళీ నీకు అందామని కనలే కదా. సో గౌరవం అనేది మనసులో ఉండేది, అది 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనేసి అవన్నీ పోయి నేను ఇది రాసుకొచ్చాను. ఇది అంటే ఒక పెద్ద కవి, అతను చదివాడు, అతనికి ఇచ్చాను. ఏంటయ్యా నువ్వు ఇలా రాసు, భలే వెరైటీ ఉంది, ముందు మాట నువ్వు ముందు మాట భలే వెరైటీగా ఉంది, భలే రాసేవే అని అతను చాలా ఇదైపోయాడు. బాగా రాసేవు. కానీ అంటే మీకు జనరల్గా మనసులో ఎలాంటి ఎవరి కోసం ఒక ఇమోషన్స్, ఒక ఫీలింగ్స్ అలాంటివి ఏమి ఉండవా? ఉంటాయి, ఎందుకంటే నేను మనిషిని ఎక్స్ప్రెస్ చేయరా? అసలు నేను ఇంకా చాలా సెన్సిటివ్, టు బి ఫ్రాంక్ నేను చాలా సెన్సిటివ్. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కానీ, మీ ఫ్యామిలీకి కానీ, భార్య పిల్లలకు కానీ మీరు ఏమి ఎక్స్ప్రెస్ చేయరా, అక్నాలెడ్జ్ చేయరా? వాళ్ళ ఎఫర్ట్స్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళలేదు. నేను అంకితం అయిపోయాను నా ఫ్యామిలీకి. నేను వదిలేసి వాళ్ళతో తిరగంటొచ్చు, ఈవి సత్యనారాయణతో కానీ, రామగోపాలంతో కానీ. జేడి చక్రవర్తి వెళ్ళిపోతే బాంబేలో ఉన్నాడు. నేను ఫ్యామిలీ లైఫ్ వదులుకోదలుచుకోలేదు కాబట్టి నేను చాలా వదులుకున్నాను. నేను నిజానికైతే చాలా వదులుకున్నాను. నేను ఇంకోటి ఏంటంటే, నేను నా చేతల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాను, మాటల ద్వారా నేను చేయను. ఎవరైనా సరే, వాళ్ళ ఫ్రెండ్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఏదన్నా. అదేంటంటే మాటల ద్వారా ఎవడన్నా ఎక్స్ప్రెస్ చేసేస్తాడు. అబ్బా నువ్వంటే చాలా ఇష్టం, అబ్బా నేను పడి చేస్తాను, అబ్బా నువ్వంటే నాకు ప్రాణం, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, నీకోసం అది అలా చూస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఆలోచిస్తున్నాను. అవన్నీ వేస్ట్. మనం ఏదైనా ఒక మనిషి మీద అభిమానం కానీ, ప్రేమ కానీ చూపించాలంటే చేతల్లోనే చూపించాలి. మాటలు ఎవడన్నా చెప్తాడు. అంటే ఏం చేస్తుంటారు చేతల్లో చూపించాలి? చేతలు అంటే నాకు ఏదో సర్ప్రైజ్, ఏదన్నా కొనడము, ఏదో ఇది సంతోషం. ఇప్పుడు ఈ టైంలో మీకు తినాలనుంది, అది నేను గ్రహిస్తాను, వెళ్ళి కొని తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.